ఈ రోజైతే ఇంట్లో ఉండేదాంతో ఫిల్టర్ కాఫీ ప్రయోగం అయితే చేసినాను. అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. అలానే కాఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి. అలానే అలా చేయడం వల్ల మీలో ఎంత మందికి కాఫీ ఇష్టం అనేది నాకు తెలుస్తుంది అనమాట. నేనైతే ఈ రోజు ఫిల్టర్ కాఫీ ప్రయోగం అయితే చేసినాను. ఎలా చేసినాను అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ గుణం తీసేసుకున్నాను అనమాట. అంటే మామూలుగా మన దగ్గర స్టీమర్ లేదు కదా, అందుకని చెప్పి అయితే ఇడ్లీ గుణం తీసుకుని దాంతో అయితే ప్రయోగం చేద్దామని చిన్న గ్లాసులో నీళ్లు కూడా పోసి పెట్టేసినాను. దానికోసం క్లాత్ కూడా కట్ చేసినాను. ఇంకా క్లాత్ ఏమన్నా మందంగా ఉందా ఏమో, కొంచెం గాఢ క్లాత్ అయితే తీసుకున్నా. అది కొంచెం దిగువ చేసి అందులోకి అయితే కాఫీ పౌడర్ వేసేసుకున్నా. మీ ఇష్టం ఏ కాఫీ పౌడర్ అయినా వేసేసుకోండి. నేనైతే ఈ కాఫీ పౌడర్ వేసేసుకుని అంతే మూత పెట్టి పెట్టేసినాను అనమాట. ఒక 2 minutes 3 minutes పెట్టేసినాను. నేను అనుకున్న 5 minutes లో అలాగా వచ్చేస్తుందేమో కాఫీ పౌడర్, బాగా మరిగిన తర్వాత కింద డికాషన్ లా వచ్చేస్తుంది అనుకున్నా. కాసేపు తర్వాత అయితే తీసి చూసినాను. చూడండి ఎలాగుందో, అసలు కరగలేదు, పైనే ఉండిపోయింది. గుడ్డ ఏమన్నా మందంగా ఉందో ఏమో, లోపలికి అయితే అస్సలు వెళ్ళలేదన్నమాట. అది తీసే ప్రయత్నంలో ఏమైందంటే పైన ఉండే క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఏముంది, ఫిల్టర్ కాఫీ కాస్త మామూలు కాఫీ అయిపోయింది. ఏ కాఫీ అయితే ఏముంది, టేస్ట్ మాత్రం ఒకటే. ఎంత బాగుంటుందంటే ఆ కాఫీ వాసనకే మనకి తాగేయాలనిపిస్తుంది కదా. మన దగ్గర అయితే స్టీల్ గిన్నెలు లేవు, ఉండేదంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా దీనికోసం అని చెప్పి నేను తీసుకురాలేను కదా, ఉండే గిన్నెలతోనే ఫిల్టర్ కాఫీని మీకైతే ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. నేనైతే ఆ డికాషన్ ని వేసేసుకున్నా. ఇంకా గిల్టర్లే అంతా అయిపోయింది కాబట్టి వేసేసుకున్నాను. అందులోకి కాసిన పాలు అయితే పక్కన మరుగుతాను కదా, అవి అయితే తీసి కొద్దిగా వేసుకున్నా. కాఫీ ఎక్కువ ఉండాలా, పాలు తక్కువ ఉండాలా, చక్కెర తక్కువ ఉండాలా, అప్పుడైతేనే కాఫీ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. నాకైతే అలానే ఇష్టం. మీకు ఎంతమందికి ఎలా ఇష్టమో, అంటే కొంతమంది తీపి ఎక్కువ తాగుతారు కదా, తీపి ఎక్కువ వేసుకొని తాగుతూ ఉంటారు. నాకైతే ఇలానే ఇష్టము. ఎట్ట చేస్తే ఏముంది, కాఫీ టేస్ట్, కాఫీ స్మెల్ మాత్రం సూపర్ గా ఉంది. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. మీరు కూడా ఏదైనా ప్రయోగం చేస్తుంటే మీకు సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఫెయిల్ అయితే అయింది, కానీ కాఫీ మాత్రం సూపర్ గా ఉంది.